A very good morning, children. Mana next episode, Pool of Tears. Are you ready? Now, Alice had grown to an enormous size and then suddenly shrunk down to a tiny height. లాస్ట్ టైం ఏమైంది, తను చాలా చిన్నగా అయిపోయిన తర్వాత తనకు ఒక కేక్ కనిపించింది కదా. ఆ కేక్ తిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎనార్మస్గా హైట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఓవర్వెల్మ్డ్ బై హర్ స్ట్రేంజ్ సర్కమ్స్టెన్సెస్ షీ బిగాన్ టు క్రై and her tears formed a vast pool around her. As she swam in the pool, she encountered a mouse who had also fallen into the water. సో ఏమైంది, తను ఆ ఆరెంజ్ జ్యూస్ తాగడము, టైనీగా అవ్వడము, కేక్ తినడము, మళ్ళీ చాలా పెద్దగా అయిపోవడము, అండ్ అంత హైట్ అయిన తర్వాత ఏడుస్తుంటే ఏమవుతుంది, తన టైనీ డ్రాప్లెట్స్ అన్నీ కింద పడి అదొక వాస్ట్ పూల్ లాగా అయిపోయింది, పూల్ ఆఫ్ టీయర్స్ లాగా అయిపోయింది. అండ్ మళ్ళీ తను చిన్న సైజుకి వచ్చేటప్పటికి తను ఆ పూల్లోనే స్విమ్మింగ్ చేస్తూ ఉంది. అండ్ ఇన్ ద సేమ్ టైమ్ షీ ఎన్కౌంటర్డ్ అ మౌస్ హూ హ్యాడ్ ఆల్సో ఫాలన్ ఇన్ టు ద వాటర్. ద మౌస్ వాజ్ గ్రంపీ అండ్ కంప్లైంట్ అబౌట్ ద వెట్ కండిషన్స్. సో తను సైజు చిన్నగా ఉంది, పెద్దగా అయిపోయింది. ఆ పెద్దగా ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు రాలిన టీయర్స్లో మళ్ళీ తను చిన్నగా అయినప్పుడు ఆ టీయర్స్ పెద్దగా ఉన్నాయి కదా, సో వాటర్ ఎక్కువ ఫామ్ అయిపోయి అదొక పూల్లా అయిపోయింది. తను చిన్న సైజుకి వచ్చిన తర్వాత తను స్విమ్మింగ్ చేస్తూ ఉంటే తనకొక మౌస్ కలిసింది అక్కడ. అండ్ ఆ మౌస్ కూడా ఆ వెట్ కండిషన్స్ కోసం తనకు చాలా కోపం వచ్చింది. The mouse was grumpy and complained about the wet conditions, saying, oh dear, I'm so wet," the mouse exclaimed. Alice tried to apologize. I'm so sorry. I didn't mean to cause a flood." సో అప్పుడు ఆ మౌస్ అదంతా చూసి కోపం వచ్చి అక్కడంతా వెట్గా ఉన్న కండిషన్స్ని చూసి ఓ డియర్ నేను తడిచిపోతున్నానని అరిచింది. అప్పుడు అలైస్ తనకు సారీ చెప్పడానికి ట్రై చేస్తూ ఏమనంది, ఐఎమ్ సో సారీ నేను ఇక్కడ వరదలు కాజ్ చేయాలనుకోవట్లేదు అంది. బట్ ద మౌస్ డింట్ సీమ్ టు మైండ్ హర్ ప్రెజెన్స్ మచ్. యాజ్ దే ఫ్లోటెడ్ టుగెదర్, the mouse started telling a long and dreary tale about the difficulties of being a mouse. అలైస్ సారీ చెప్పినప్పుడు మౌస్ ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళిద్దరూ ఆ పూల్ ఆఫ్ టీయర్స్లో ఫ్లోట్ అవుతున్నారు కదా, అప్పుడు ఆ ఒక మౌస్ లైఫ్ లీడ్ చేయడము ఎంత కష్టము అని ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఏమని చెప్పింది, యు సీ ఇట్స్ వెరీ హార్డ్ బీయింగ్ అ మౌస్ ఇన్ వండర్లాండ్. దెర్ ఆర్ సో మెనీ డేంజర్స్ అండ్ ద క్వీన్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ ఆల్వేస్ షౌటింగ్. ఆమె ఏమని చెప్పిందంటే, ఈ వండర్ల్యాండ్లో మౌస్లా ఉండడం చాలా కష్టం, ఎందుకంటే క్వీన్ ఆఫ్ హార్ట్స్ ఎప్పుడు మా మీద అరుస్తూ ఉంటుంది అని. Alice listened patiently, trying to sympathize with the mouse's woes. But before the mouse could finish its tale, a duck, a dodo, a lorry, and an eaglet appeared, all grumbling about getting wet. So, ఆ మౌస్ మీద మన అలైస్ జాలి చూపించే లోపే ఒక డక్, ఒక డోడో, లోరీ, ఎగ్లెట్ వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. అండ్ వాళ్ళకు కూడా కోపం వస్తుంది వెట్గా అయిపోయినందుకు. ఐఎమ్ సో ఫెడ్ అప్ విత్ దిస్ వెట్ నాన్ సెన్స్, ద డక్ క్వాక్డ్. వీ వాట్ టు హ్యావ్ అ కాకస్ రేస్ టు గెట్ డ్రై, సజెస్టెడ్ ద డోడో. సో డక్ వచ్చేసి ఏమని క్వాక్ చేసింది, నాకు చాలా చిరాకు వస్తుంది ఈ వెట్ కండిషన్స్ చూసి అని. తర్వాత డోడో వచ్చేసి మనం అందరం క్యాకస్ రేస్ పెట్టుకోవాలి, అప్పుడే డ్రై అవుతామని చెప్పింది. ద క్రియేచర్స్ ఆల్ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ అండ్ స్ప్లాషింగ్ అరౌండ్, క్రియేటింగ్ ఏ chaotic scene. Alice joined in, laughing and playing with the animals. సో ఏం జరిగింది, అక్కడ ఉన్న క్రియేచర్స్ అన్నీ ఆర్గ్యూ చేసుకుంటున్నాయి, ఆ వాటర్లో తడలుగా కొడుతున్నాయి. స్ప్లాషింగ్ అంటే వాటర్లో తడకొట్టడం అన్నమాట. ఒకలాంటి నాన్సెన్స్ క్రియేట్ అయింది. బట్ తర్వాత ఏమయ్యాయి,
అలైస్ జాయిన్ అవ్వడంతో వాళ్ళందరూ లాఫింగ్ అండ్ ప్లేయింగ్ అండ్ అక్కడ ఉన్న ఆ నాన్సెన్స్ అంతా పోయి హ్యాపీ మూమెంట్ వచ్చింది. Despite their initial grumpiness, they all seemed to be having a good time. The pool of tears became a moment of connection and wonder in Alice's adventures down the rabbit hole. సో అక్కడ ఉన్న కోపతాపాలన్నీ పోయి మంచి హ్యాపీనెస్ అండ్ ఫ్రెండ్లీ మూమెంట్ వచ్చింది. అండ్ అలైజ్ తన ర్యాబిట్ హోల్లో చేసే అడ్వెంచర్స్కి అది సాక్షిభూతంగా నిలిచింది. As they swam and splashed, Alice realized that even in this strange and unpredictable world, she could find companionship and shared experiences with the creatures she met. అలైస్ ఏమనుకుందంటే అక్కడ ఉన్న అదంతా స్ట్రేంజ్ వరల్డ్ కదా, రకరకాల కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా తనకి ఫ్రెండ్స్ దొరికారు, తన అనుభవాలన్నింటినీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అని అనుకుంది. The absurdity of the situation didn't bother her. Instead, she added to the excitement and curiosity of exploring Wonderland. అక్కడ ఉన్న అబ్సర్డ్ కండిషన్స్కి బాధపడకుండా తను ఏమనుకుందంటే ఆ వండర్ల్యాండ్లో చక్కగా క్యూరియస్తో ఉత్సాహంతో అదంతా తిరిగి ఆ ప్లేసెస్ అన్నింటినీ చుట్టి రావచ్చు అనుకుంది. The pool of tears was a turning point in Alice's journey, marking a shift from her initial fear and confusion to a more playful and adventurous spirit as she floated along with her new friend. అలైస్ వచ్చేసరికి యాక్చువల్గా పూల్ ఆఫ్ టీయర్స్లో ఉన్నప్పుడు తనకి ఒకలాంటి ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా తను ఇప్పుడు ఒక ప్లేఫుల్ అండ్ అడ్వెంచరస్ స్పిరిట్లోకి వచ్చింది. అండ్ ఇప్పుడు తన ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఫ్లోట్ అవుతూ వెళ్తుంది. Alice felt a sense of belonging in the strange new world. She began to see the absurdity and illogical of Wonderland as opportunities for creativity and exploration. సో అది తనకు సంబంధించిన వరల్డ్ అనుకుంది. అది ఎంత కొత్తగా ఉన్నా తను అక్కడ కొత్త కొత్త విషయాలు నేర్చుకోబోతుంది అనుకుంది. అక్కడ ఉన్న అబ్సర్డ్ థింగ్స్ కానీ, అంటే అన్యాచురల్ థింగ్స్ కానీ, ఇల్లాజికల్ థింగ్స్ కానీ అవన్నీ తనకి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తున్నాయి. అక్కడ ఉన్న క్రియేటివిటీని అండ్ అక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవడానికి తనకి ఆపర్చునిటీస్ అవుతున్నాయి అనుకుంది. In the end, the pool of tears was more and just than a puddle of water. It was a symbol of Alice's growing adaptability and resilience in the face of uncertainty. సో యాక్చువల్గా పూల్ ఆఫ్ టీయర్స్ అంటే అది అంటే వాటర్ బాడీ కాదు, అది ఒక సింబల్. దేనికి? అలైజ్ అక్కడ తనకి ఉన్న సిచ్యువేషన్స్కి తను అలవాటు పడిపోతుంది అండ్ అక్కడ ఉన్న డిఫరెన్సెస్కి తను ఈజీగా అడాప్ట్ అయిపోతుంది అన్నదానికి అదొక సింబల్ అన్నమాట. అండ్ తను ఇక్కడ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయబోతుంది. చాలా స్ట్రేంజ్ థింగ్స్ తన లైఫ్లోకి రాబోతున్నాయి. అండ్ చిల్డ్రన్, నెక్స్ట్ ఎపిసోడ్ మీకు చూడాలని, తెలుసుకోవాలని, వినాలని ఉందా? వెరీ గుడ్. బట్ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. సెల్ ఫోన్స్ పట్టుకొని ఊరికి గేమ్స్ ఆడుతూ కూర్చోకుండా ఫోన్స్ని పక్కన పెట్టేసి మీ పేరెంట్స్తో మీ టైంని స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్తో ఆడుకోండి. హాయిగా నేచర్లో చెట్ల దగ్గర వాటి దగ్గర ఉన్న యానిమల్స్ని చూస్తూ మీ టైం స్పెండ్ చేయండి. సెల్ ఫోన్స్కి మీరు బానిస అవ్వద్దు. Okay, so I hope you will be having a great fun in the next episode. Till then, stay connected and bye.